హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను 4 రకాల పులిహోర చేసి చూపించబోతున్నానండి. అవి ఏంటంటో ఒకసారి చూసేద్దామా. ఒకటి రైస్ పులిహోర అండి, రెండవది వచ్చి సేమియా పులిహోర, మూడవది బియ్యం నూక పులిహోర, లాస్ట్గా అటుకుల పులిహోర. ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. పులిహోర తాలింపుకి ఏమేమి కావాలో చూద్దామా. మినప్పప్పు అండి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, కొంచెం అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు. స్టార్ట్ చేసేద్దామండి. ఎలాగో చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఎలాగో ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. అటుకులు తప్పించి మిగతా 3 కూడా ఉడికించుకోవాలండి. సేమియా, రైస్, బియ్యం నూక, ఈ 3 మనం ఉడికించుకోవాలి. ముందుగా అయితే సేమియా వేయించుకుందామండి. ఎందుకంటే ఇది ఉడికించినప్పుడు మెత్తబడకుండా పొడి పొడిగా ఉండడం కోసం. లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయినాయండి. మళ్ళీ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నానండి వేయించిందంతా. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం. బియ్యం నూక, అది కూడా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. రవ్వ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పక్కకు తీసేసుకున్నానండి. రైస్ కూడా నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. అందులో నీళ్లు వేసుకుందాం. ఈ వేయించి పెట్టుకున్న సేమియా ఉడికించుకుందామండి. నీళ్ళు వేడవ్వాలి. నీళ్ళు అయితే వేడైపోయినాయి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే సేమియా అతుక్కోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ సేమియా ఇందులో వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది బాగా మెత్తగా అయిపోకుండా పదునుగా ఉడికించుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందామండి. సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని నీళ్ళు వంచేసుకుందాం. ఇందులో వేసేసుకుని మొత్తం నీళ్ళు వంచేసుకుందాం. మీకు సేమియా కొంచెం మెత్తబడింది అని అనిపించిందంటే వెంటనే చల్లటి వాటర్ వేసేసేయండి. వడగట్టిన తర్వాత దీంట్లో చల్లటి నీళ్ళు వేసేస్తే ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇది నేను వడగట్టేసి తీసుకొస్తాను. ఇలా వంచేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం నూక మనం ఉడికించాలి కదా, ప్యాన్ పెట్టేసుకున్నాను. మనం ఎంతైతే తీసుకున్నామో అదే కప్తో 2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకుని నీళ్ళు మరగనిద్దాం.
ఇందులో కూడా తగినంత ఉప్పు కొంచెం వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం పొడి పొడిగా ఉండడానికి. ఇప్పుడు ఈ నీళ్ళు మరగనిద్దాం. నీళ్ళు మరిగిపోయినాయండి. ఇప్పుడు ఈ బియ్యంలోకి వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇది ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోద్దండి. చక్కగా పొడి పొడిగా ఉడికిపోద్ది. ఈ ఉడికించిన సేమియా ఇలాగా ప్లేట్లో వేసేసుకోవాలండి. వేసుకుని కొంచెం సేపు ఆరబెట్టాలి. అప్పుడు ఇంకా కొంచెం పొడి పొడిగా బాగుంటుంది. ఇలా తడి లేకుండా పొడి పొడిగా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. బియ్యం నూకైతే బాగా ఉడికిపోయింది రైస్ లాగా. ఆయిల్ అది వేయడం వల్ల చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. కొలత కూడా కరెక్ట్గా వేసుకున్నాం కదా. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూడా కొంచెం ఇలా ఆరనిద్దాం. ఇంకా పొడి పొడిగా ఉంటుంది. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇది కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. అప్పుడు పులిహోర చాలా పొడి పొడిగా బాగుంటుంది. ఇలా ఆరబెట్టుకోవాలి. ఇంకా లాస్ట్గా మనకి అటుకులు మిగిలినాయండి. ఇవి కడిగేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని కడిగేద్దాం. ఒకసారి ఇలా కడిగేద్దాం. ఇది ఇలా కడిగేసుకుని నీళ్ళు వంపేసుకుని మళ్ళీ ఈ ప్లేట్లో వేసేసుకుందామండి. ఇది కూడా అలా ఆరబెట్టేద్దాం. ప్లేట్లో వేసుకుని నేను నీళ్ళు వంపేసి తీసుకొస్తాను. కడిగేసి ఇందులో వేసేసానండి. ఇది కూడా లైట్గా ఆరపెడదాం. కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం పులిహోరకి కూర రెడీ చేసేసుకుందాం అండి. తాలింపు పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం అండి. ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడవ్వాలి. ఈ 4 పులిహోరలకి ఒకే తాలింపు కదండి. అందుకే అన్నీ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకుందాం. సరే వేయించుకుందాం.
కొంచెం మినపప్పు వేసుకుందాం. వేసుకుని ఒకసారి వేయించేసుకుందాం. ఇది కూడా మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. పల్లీలు వేసుకుని ఒకసారి బాగా వేగనిద్దాం. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇంగు వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే కొంచెం తురుము పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి బాగా వేయించేద్దాం. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుందాం. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకుని ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మొత్తం అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికిందాం. ఇంకా బాగా దగ్గరికి పడాలండి. ఇంకొక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. పులిహోర కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పులిహోర కూర ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. ఇందాక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అన్నీ ఆరబెట్టి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇలా బౌల్లో వేసేసుకున్నాను. ఇది బియ్యం నూక, అటుకులు, సేమియా, ఇది రైస్ అండి. ఇప్పుడు ఈ కర్రీ చేసి పెట్టుకున్నాం కదా పులిహోర కూర, ఇప్పుడు ఇది వేసేసుకుందామండి. వేసుకుని కలిపేసుకుందాం ఒక్కొక్క దాంట్లో. ఇలా వేసి కలిపేద్దాం. ఈ 4 రకాల పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పగా ట్రై చేయండి. ఇలా కలిపేద్దాం మొత్తం. మీరు ఉప్పు అది చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నేనైతే కరెక్ట్గా వేసేసాను, సరిపోయింది. బియ్యం నూక పులిహోర అయితే కలిపేసాను. ఇప్పుడు రైస్లో కలుపుకుందామండి. ఇది కూడా కలిపేద్దాం.
ఇలా మొత్తం అంతా కలిపేయాలి. రైస్ పులిహోర కూడా అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమియా పులిహోర దీనికి కూడా వేసేసుకుందాం. కలిపేద్దామండి దీన్ని కూడా. సేమియా పులిహోర అయితే ఇంక చెప్పక్కర్లేదండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అటుకుల పులిహోర ఇందులో కలిపేద్దామండి. ఇది కూడా రైస్ పులిహోరలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం పులిహోరలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం అండి. ఇది బియ్యం నూక పులిహోర. అన్నీ ఇలా తీసేసుకుందాం. అన్నీ బౌల్లో తీసేసుకున్నానండి. కొత్తిమీర వేసేసుకుందాం. ఇంతేనండి, ఈరోజు రెసిపీస్ అయితే ఇదేనండి. మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పగా ట్రై చేయండి, తప్పగా నచ్చుతుంది మీకు. ఒకే తాలింపుతో 4 రకాల పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.